కుమారుడా, మమ్మల్ని విడిచి వెళ్ళిపో, మమ్మల్ని బాధ పెట్టద్దు అని చేసిన ప్రార్థన అయితే దేవుడు వినలేదు. ఆ పందుల గుంపులో పంపించంటే యేసయ్య అన్నాడు, ఇతనిలో నుండి అపవిత్రాత్మ వెళ్ళిపోయి ఆ పందుల గుంపులోకి వెళ్ళమని ఆజ్ఞాపించినప్పుడు, ఇందాక ప్రారంభంలోనే చెప్పాను, అపవిత్రాత్మ ఏ వ్యక్తిలో నివాసం చేస్తూ ఉంటుందో వారిలో మరణాన్ని గుర్చిన తలంపులు ఎక్కువగా ఉంటాయి. జీవాధిపతి ఉన్నప్పుడు జీవించాలని ఆశ ఉంటుంది. జీవాధిపతికి చోటిస్తే బ్రతుకుతాము, చాలా మందిని బ్రతికిస్తాం. నిరాశతో చావు చావు అనుకుంటూ మరణించాలనే ఆలోచనలు ఎవరికి ఉంటాయంటే ఎక్కువగా అపవాదికి ఎవరు చోటిస్తారో వారిలో ఉంటాయి. ఇప్పుడు ఈ పందులలోకి ఎప్పుడైతే దురాత్మ ప్రవేశించిందో అవన్నీ వెళ్ళి సూసైడ్ చేసుకున్నాయి. ఏం చేసుకున్నాయి అంతే కదండి. అక్కడ ఒక సముద్రము లేదంటే వడిగా నీరు ప్రవహిస్తూ ఉంటే, ఈ రోజుల్లో అపవిత్రాత్మ యొక్క ప్రేరేపణ చేత గోదావరిలోకి, కృష్ణా నదిలోకి, వీటిలోకి వెళ్ళి దూకి చనిపోతున్న వారు లేరా అండి? చనిపోతున్నారు. ఏంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఏముండవు, కోపం కొంతమందికి, వారి మాట చెల్లలేదనే పట్టుదల, ఏదో చిన్నది అనుకున్నది జరగలేదనే నిరాశ, ఏదో ఒక చిన్న పరిస్థితి వల్ల కృంగిపోయి జీవితాలను అంతం చేసుకుంటున్న వారు చాలా మంది ఈ ప్రపంచంలో మనకి కనబడతా ఉన్నారు. అపవాది యొక్క ఆలోచన, సూసైడల్ టెండెన్సీ అపవాది నుంచి వస్తుందండి. ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన. ఎప్పుడైతే ఈ దురాత్మ వెళ్ళి ఆ పందులలో ప్రవేశించిందో, ఈ శాన దయ్యాలంటే చాలా అనేకంగా ఉన్న అపవిత్రాత్మలు 2000 పందులలో ప్రవేశించగానే అవన్నీ వెళ్ళి ఏమైనాయండి? సూసైడ్ చేసుకున్నాయి. అవన్నీ వెళ్ళి నీళ్ళలో మునిగి చనిపోయాయి. 2000 పందులంటే, పందులు ఎప్పుడు కొనలేదులేండి. మనం ఎవరైనా కొన్నామా? మనం ఎవరం తినము, మనం ఎవరం కొనలేదు. కానీ ఐఎమ్ షూర్ పందులు పెంచేవారు అదొక వ్యాపారం కదా. పందుల మాంసం కూడా కొంతమంది తింటూ ఉంటారు. అయితే అవి ఒక్కొక్క పంది రేట్ ఎంత ఉంటుందో మనకు తెలియదు, కానీ ఇట్ వాజ్ అ హ్యూజ్ లాస్ ఫర్ ద ఓనర్స్. ఆ పందులను పెంచుతున్న వ్యక్తులకు అది చాలా లాస్ అండి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అనుకున్నారు, ఒక్క వ్యక్తి విడుదల పొందితే చాలు, 2000 పందులు చచ్చినా పర్లేదు. ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దట్ ఈస్ ద వాల్యూ గాడ్ గివ్స్ టు హ్యూమన్ లైఫ్. ఆయన రూపంలో, ఆయన పోలికలో సృజించుకున్న మనకు దేవుడిచ్చే విలువ అంతా గొప్పది. ఆ ఊరి వాళ్ళంటే ఎంత గొప్ప వ్యక్తులంటే, యేసు ప్రభుని వచ్చి ఆ ఊర్లో వెళ్ళిపోమన్నారంటే, ఎందుకంటే నువ్వు ఇక్కడ ఉంటే మాకు ఇంకా నష్టం వస్తుందయ్యా, నువ్వు వారికి వీరికి విడుదల ఇస్తున్నావు కానీ మా పందులన్నీ చచ్చిపోతున్నాయి, నువ్వు దయచేసి అంటే, ఆ మనుషులకి వాళ్ళ వ్యాపారం ముఖ్యం కానీ ఇంకొకరు బ్రతుకు బాగుపడడం వాళ్ళకంత ముఖ్యము కాదు. పీపుల్ కేర్ అబౌట్ మనీ మోర్ దెన్ యూ. మేబీ కొంతమంది నీకన్నా ఎక్కువ డబ్బును ప్రేమించి కొన్నిసార్లు నిన్ను పక్కన దోసేసే వాళ్ళు ఉన్నారేమో. కానీ దేవాది దేవుడు వస్తువుల కన్నా, ఈ లోక సంబంధమైన మెటీరియలిస్టిక్ థింగ్స్ కన్నా దేవుడు ఒక మనిషిగా మనకు ఆయన ఎక్కువ విలువ ఇచ్చేవాడు. యేసుక్రీస్తు ప్రభు ఆ రోజు